వాతావరణం కనిపిస్తోంది. పీజీ హాస్టల్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు అగంతకులు చొరబడ్డారు. ఆ ఇద్దరు అగంతకులు బాత్రూమ్ కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యార్థులపై దాడికి ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన విద్యార్థినులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఒకరిని పట్టుకోగలిగారు, మరొకరు పారిపోయాడు. పోలీసులకు అప్పగించారు. ఆ అగంతకుడికి దేహశుద్ధి చేసి విద్యార్థులు వాడిని పోలీసులకు అప్పగించారు. దుండగుడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉండగా విద్యార్థులను అడ్డుకున్నారు. తమకు రక్షణ లేదు అంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. తమకు సెక్యూరిటీని కల్పించాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేస్తున్నారు. వీసీ వచ్చి హామీ ఇస్తేనే కానీ కదిలేది లేదు అంటూ ధర్నా చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనలతో హాస్టల్ దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరింత సమాచారం హాస్టల్ దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఏంటి హాస్టల్ దగ్గర పరిస్థితి? ఎందుకు అక్కడ సీసీ కెమెరా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు? సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇద్దరు ఆగంతులు అర్ధరాత్రి వేళ ఆడవాళ్ళపై దాడికి దిగారు. అదేవిధంగా బాత్రూమ్ డోర్లని విరగ్గొట్టి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు, అసలు సీసీటీవీ ఫుటేజ్లు కూడా లేవు, మాకు భద్రతా విషయంలో చాలా భయంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగింది చెప్పండి. లేదండి, 12 గంటలకి మాకు ఏదో అలజడి లేగింది, ఏదో సౌండ్స్ వచ్చాయి. బాత్రూంలో ఒక అమ్మాయి ఉన్నది. అయితే సడన్గా వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి చేతులు వచ్చాయి. చేతులు వచ్చి రా 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 అన్నట్టు పిలుపులు వినిపించాయి. అమ్మాయి భయపడి అందరినీ గ్యాదర్ చేసింది. అలా 3 మెంబర్స్ కనిపించారండి మాకు. మేమేం చేసాము, ఎలాగో చేసాము, ఒక్కరిని పట్టుకున్నాము. ఒక్కరిని వాడు పారిపోయినా కానీ వాడు లాస్ట్ కాల్ పట్టేసి మేము పట్టుకున్నాము. అంటే మీ మీద దాడి చేయడం జరిగిందా? దాడి చేయడం జరిగింది. ఒక అమ్మాయికి బొటన వేలు ఇరగొట్టాడు వాడు. ఒక అమ్మాయికి ఇక్కడ అన్నాడు కూడా వస్తామని వాడు చెప్పాడు. పోలీస్కి అప్పచెప్పారు కదా, నెక్స్ట్ టైం కూడా నేను వచ్చి అటాక్ చేస్తానని మళ్ళీ చెప్తున్నాడు వాడు. తన దగ్గర ఒక చాకు కూడా ఉందండి, చిన్న చాకు. దాంతో అటాక్ చేద్దామని ట్రై చేశారు. కానీ మేము అక్కడ సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని మేము పట్టుకున్నాము. మేము ఇంట్లో పని చేసినందుకు మమ్మల్ని మెచ్చుకోవాలి. కాకపోతే మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. వీసీ రావాలి. వీసీ ఎందుకు రావట్లేదు? వీసీ ఉన్నది దేనికి? విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికే కదా. నైట్ 12 గంటల నుంచి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు వీసీ రాలేదు. ఏ సమస్యకి ఏమంటున్నారు ఫ్యాకల్టీ వాళ్ళు? ఏం చెప్తున్నారు? మేము సమస్యలన్నీ సాల్వ్ చేసాము అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చెయ్యరు. ఇలా 3-4 మంత్స్ నుంచి చెప్తున్నారు. మేము కన్స్ట్రక్షన్ చేపిస్తామమ్మా, విండోస్ వేపిస్తాము, అది వేపిస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 3 మంత్స్ అవుతుందండి, ఇప్పటి వరకు ఏ వర్క్ కూడా జరగలేదు. 3 మంత్స్ నుంచి మేము సఫర్ అవుతున్నాము. ఇంకెన్నిటికి ఇది చిన్న విషయం కాదు సఫర్ అవ్వడానికి. ఇది ఒక అమ్మాయికి రేపటి నాడు ఏమైనా రేప్ జరిగితే తర్వాత ఎవరి బాధ్యతలు? తర్వాత క్యాండిల్స్ పట్టుకుని కూడా మీరే పట్టుకున్నారా? అసలు పారిపోయే ప్రయత్నం చేశాడా? పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి స్ట్రేంజర్స్ వచ్చారు, ఇద్దరు. అక్కడ నుంచి 2 స్ట్రేంజర్స్ వచ్చారు. ఇక్కడ నుంచి మేము ఇంకా మా సెక్యూరిటీ గార్డ్స్ 2 ఉన్నారు. అక్కడ మేమంతా కలిసి కాళ్ళు పట్టుకొని లాగాము. అక్కడ నుంచి వాళ్ళు చూసి ఏదో ఇన్సిడెంట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అట్లా మేము వాళ్ళ చేతులని తాళ్ళతో కట్టేసాము, కాళ్ళని తాళ్ళతో కట్టేసి తనని ఒక దగ్గర లాక్ చేసి పెట్టాము. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళిద్దరు ఎక్కడ? మాకు ప్రాబ్లం సాల్వ్ కావాలి, లేకపోతే ఇలాగే రేప్ కేసులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయండి రేప్ కేసులు? మేము ఒక స్టెప్ ముందుకు వేసినాం. ఎందుకు? ఇలాంటివన్నీ ఆగిపోవాలనే కదా. ఇలాగే వదిలేస్తే ఇంకా చాలా జరుగుతాయి. ఈరోజు ఇతను వచ్చిండు, రేపన్నాడు ఇంకొకటి వస్తాడేమో, ఇంకా 2-3 వస్తారేమో, ఎవరికి తెలుసు? యాజమాన్యం ఏం చెప్తుంది అసలు? ఇంత జరుగుతుంది, మీరు నిన్న నైట్ నుంచి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఏది చెప్పలేదండి. ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలేదు. ఏ ఆన్సర్ కూడా వాళ్ళు ఇప్పటికీ ఇవ్వలేదు. కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు. మేము ఏదో హాస్టల్ ఫెసిలిటీస్ అంటే మేము కాంప్రమైజ్ అయ్యేది, కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన విషయం. ఇది ఇక్కడ మేము కాంప్రమైజ్ అవ్వమండి, అంతేగా. చెప్పండి అసలు మీరు ఏ విధంగా మీ డిమాండ్స్ ఏంటి? ఎలా కోరుకుంటున్నారు? అంటే మీకు ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఏవి లేవు, అంటే కెమెరాలు లేవు, భద్రత లేదు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాక కూడా లోపలికి చొరబడ్డారు. మాకు మెయిన్ గేట్ దగ్గర 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి. ఇక్కడ హాస్టల్ గేట్ దగ్గర ఒక్కటే ఫీమేల్ సెక్యూరిటీ ఉంటారు. ఆమెను ఎవరు సెక్యూర్ చేయడానికి? ఎవరు చూసుకుంటారు? మాకు సెక్యూరిటీ లేదు. ఈవెన్ సీసీ కెమెరాస్ కూడా లేవు. వెనకాల అంతా అడవి ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో నుంచి నైటు మేము ఆ ఇన్సిడెంట్ చూసి చాలా వణికిపోయామండి. అసలు ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది ఒక అమ్మాయి? అలాగే గుంజుకొని ఆ చెట్లలోకి తీసుకెళ్తే ఎవరు బాధ్యత చెప్పండి? రేపన్నాడు వాళ్ళ పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తుంది యూనివర్సిటీ? చెప్పండి, ఏం ఆన్సర్ ఇస్తుంది? చదువుకునేది మేము వచ్చింది ఇక్కడ చదువుకోవడానికండి.
మేము వచ్చింది చదువుకోవడానికి, ఇవన్నీ గొడవలు చేయడానికా? మా 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 ప్రాబ్లమ్స్ మాకు సాల్వ్ చేస్తే ఇవంతా ఇక్కడ దాకా వచ్చేది కాదు. మాకు నైట్ 12:30 నుంచి నిద్ర లేదండి. ఆ పర్సన్ వచ్చారు, కిటికీలోకి నుంచి దూకే వచ్చిండు. అతని దగ్గర ఏమున్నాయో కూడా తెలియదు, ఫోన్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో కూడా మాకు తెలీదు. ఫోటోలు తీసాడా, వీడియోలు తీసాడా కూడా మాకు తెలీదు. అసలు మేము హాస్టల్లో ఉండాలంటేనే మాకు భయం అవుతుంది. విండోస్ సరిగ్గా లేవు, డోర్ సరిగ్గా లేవు, సెక్యూరిటీ గార్డ్స్ లేరు, స్ట్రీట్ లైట్స్ లేవు, కెమెరాస్ లేవు. అసలు బేసిక్ ఆడపిల్లలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతున్నారు. 1 month 2-3 months నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మాకు హాస్టల్ సరిగా లేదు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని. పట్టించుకోవట్లేదు యాజమాన్యం అయితే. చేపిస్తాం అంటారు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళైతే. మేము ఇక్కడ ఉండాలంటే కూడా చాలా భయమేస్తుంది. మాకు నైట్ నుంచి రోడ్డు మీదనే కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాము. హాస్టల్ రూమ్లో కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాము. వారం రోజుల సంది అల్లజడి జరుగుతూనే ఉంది కానీ మేము అంత పట్టించుకోలేదు. కానీ నైట్ మమ్మల్ని భయపెట్టడానికి వాళ్ళు ధైర్యం చేసి బాత్రూంలోకి వెళ్ళి వచ్చిర్రు. మేము పట్టుకున్నాం వాడిని, అయినా కూడా వాళ్ళు మమ్మల్ని అవమానించి కూడా నీచంగా మాట్లాడిండు. మేము మళ్ళీ వస్తామనేటట్టుగా వేసిండు వాడు. అమ్మాయిలకి సపోర్ట్గా కూడా ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ రావడం జరిగింది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరుగుతుంది, వీసీ ఎందుకు రావట్లేదు? బీసీ ఈ హాస్టల్ ఇంతకుముందు పోయిన సంవత్సరం అనేది లేదు. ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశారు. అది నిజానికి పీజీ బ్లాక్. ఆ పీజీ బ్లాక్ని తీసేసి గర్ల్స్ హాస్టల్ చేశారు. అలా ఎలాంటి వసతులు లేవు. 2 నెలలనే ఖచ్చితంగా కావాలని కక్షపూరితంగా వీసీ ఏం చేసినట్టే అక్కడ ఉంటే ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారన్న దురదృష్టంతో ఇక్కడ హాస్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వసతులు లేవు. వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక వాష్రూమ్స్ చక్కగా లేదు. ఎలాంటి వసతులు లేకుండా ఒక గొర్రెలని బర్రెలని వేసినట్టు గుంపులుగా ఒక్క రూమ్లో 20 మందిని 30 మందిని వేసిండు. సార్కి ప్రిన్సిపల్ సార్ గారికి ఎన్నోసార్లు చెప్పినాం, సార్ ఇక్కడ గర్ల్స్ హాస్టల్కు కంఫర్టబుల్గా లేదు, ఇక్కడ చాలా పరిస్థితులు అనుకూలంగా లేవు, వీళ్ళకి ఇక్కడ హాస్టల్ అనుకూలంగా లేదు, ఇక్కడ వద్దు, కొద్ది రోజులు ఇక్కడ హాస్టల్ కంప్లీట్ అయ్యేదాకా అన్ని సమకూర్చేదాకా మెయిన్ క్యాంపస్లోనే ఉంచుదామంటే లేదు ఖచ్చితంగా వాళ్ళని అక్కడ పంపించాలి, ఇక్కడ ఉంటే ఉద్యమాలు చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అనే దురదృష్టంతో ఇక్కడ పంపించడం జరిగింది. కానీ ఇంకా ఏమంటున్నారంటే ఇంత జరుగుతుంది, నిన్న రాత్రి నుంచి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు అక్కడ నుంచి ఫ్యాకల్టీ నుంచి ఏమంటున్నారు వాళ్ళందరూ? వీసీ సార్ని రాత్రి 12 గంటల సంధి విద్యార్థులు అందరం కలిసి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు 9 అవుతుంది, ఇప్పటి వరకు కూడా వీసీ వచ్చి సమాధానం చెప్తలేడు. మేము ఏమంటున్నామంటే సార్ వాళ్ళు రిజిస్టర్ వచ్చాను, ప్రిన్సిపల్ సార్ వచ్చి న్యాయం చేస్తా అన్నాడు. సార్కు 15 రోజుల కిందటనే ఇలా సమస్యలను ప్రతి ఒక్క సమస్యలను గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి ఆడ ధర్నా చేస్తే ఆయన మీ సమస్యలను పరిష్కరిస్తామని చాప కింద నాయరులా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటి వరకు ఇట్లాంటి పని చేయలేదు. ఆయన చేత కానీ ప్రిన్సిపల్ రాజీనామా చేయాలని ఎన్నిసార్లు అన్నాం. ఆయన రాజీనామా చేస్తలేడు, మా సమస్యలను పరిష్కరిస్తలేడు. ఇప్పుడు రిజిస్టర్ సార్ వచ్చిండు, రిజిస్టర్ సార్ మీ సమస్యలను పరిష్కరిస్తా అన్నాడు. కప్పిపుచ్చే మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప సమస్యలు మన పరిష్కారం అయితే లేదు. మనం చూడ పూర్తిగా విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు 15 రోజుల క్రితమే మాకు చెప్పడం జరిగింది, ఎటువంటి వాటర్ ఫెసిలిటీసే కానీ విండోస్ కానీ ఇవన్నీ బ్రేక్ అయ్యి. పెట్రిషా, అక్కడ ఎవరైనా పోలీసులు ఉన్నారా? పెట్రిషా, అక్కడ పోలీసులు ఉన్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే ఒకరిని పట్టుకున్నారు కదా, ఆ వ్యక్తి ఎవరు? మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా కూడా పోలీసుల బందోబస్తు అయితే ఏర్పడైంది. ఇక్కడ ఒక ఆగంతుడిని కూడా పట్టుకోవడం జరిగింది. అతను లోపల ఉన్నారని కూడా చెప్పొచ్చు. అక్కడ లోపల అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఆ ఆగంతుడిని పట్టుకున్నారు. అది కూడా పట్టుకుంది ఇక్కడ